తణుకు రూరల్ ఎస్ఐ ఆదుర్తి గంగా సత్యనారాయణమూర్తి ఆత్మహత్యకు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకొచ్చింది. తుపాకీతో కాల్చుకుని చనిపోయే ముందు మూర్తి తన సన్నిహితుడితో ఫోన్లో మాట్లాడారు. తనకు జరిగిన అన్యాయం, తన భార్య పిల్లలు ఏమైపోతారని ఆయన పడిన ఆవేదన అందరినీ కలిచివేస్తోంది. తనని అనవసరంగా కొన్ని విషయాల్లో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన చెందిన ఎస్ఐ మూర్తి ఆత్మహత్య చేసుకుందామనుకున్నట్లు ఆ కాల్లో మాట్లాడారు. తనని రేంజ్కి రిపోర్ట్ చేయమన్నారని, అందుకు బాధగా ఉందని, ఇక తనకు బతకటం ఇష్టం లేదని తన స్నేహితుడికి ఫోన్లో చెప్పారు. సంబంధం లేని విషయంలో తనను కావాలని ఇరికించి ఆ ఇద్దరూ ఇబ్బందులు పెడుతున్నారని ఫ్రెండ్తో వాపోయాడు. తన భార్య పిల్లల్ని తలుచుకుంటే బాధేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేంజ్కి రిపోర్ట్ చేస్తే కృష్ణా జిల్లాకు పంపిస్తారని, అక్కడికి వెళ్లడం ఇష్టం లేదని బాధపడ్డాడు. నిన్ను నమ్ముకున్న వారి కోసం ఆలోచించు అని మూర్తికి తన స్నేహితుడు చెప్పారు. తాను వేరే చోటకు వెళ్లలేనని, తన వల్ల కావటం లేదని మూర్తి కంటతడి పెట్టారు. భార్యాబిడ్డలకు న్యాయం చెయ్యాలన్న మూర్తి ఫోన్ కాల్ ఆడియో వైరల్గా మారింది. ఏమన్నా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంకా లైఫ్ ఇంట్రెస్ట్ లేదు, నా వల్ల కాదురా. నన్ను మోసం చేసి అందరూ హ్యాపీగా ఉన్నారు తప్ప కర్మ. కానీ అది చెప్పండి బాబా కృష్ణ కుమార్ గారికి అంత ఇబ్బంది పెట్టండి సార్, ఏదన్నా అయితే మళ్ళీ నేను ఇబ్బంది పడతాను సార్ అంటే లేదు 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 ఎమ్మెల్యే గారు చెప్పారు కదా అది ఇది అని చెప్పేసేసాడు. నాగేశ్వరరావు గారు చెప్తే ఈ నాగేశ్వరరావు చెప్తే ఈడు ఇలాగే పెంట చేశాడు. ఇద్దరు కలిపి సర్వనాశనం చేశాను నేను. కానీ పిల్లలను విద్య బాధ వేస్తుంటారు, వాళ్ళ పిల్లల విద్యను చూస్తుంటే నాకు చాలా 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 బాధ వేస్తుందిరా. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక పెట్టారు అక్కడ ఏమవుతుందో తెలుసుకోకుండా నువ్వు ఎందుకు మరి కంగారు పడతావు అన్న వేస్ట్ కదా. అక్కడ పాజిటివ్ నెగిటివ్ తుప్పు, అప్పుడు నెగిటివ్ అయిందాక అప్పుడు నువ్వు అప్పుడు డెసిషన్ తీసుకుని ఒక అర్థం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు పాజిటివ్ గా రావచ్చు, రాజమండ్రి వెళ్ళిపోతున్నాడు సరే వెళ్ళిపో అన్నాడు. పాజిటివ్ ఏం లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణా జిల్లా రా, నో డౌట్. ఇక చెప్తాను కదా, తెలిసింది నాకు కృష్ణా జిల్లా అలాట్మెంట్ అంటే. నేను అసలు కృష్ణా జిల్లా అలాట్మెంట్ అనేది అసలు నేను అసలు ఉండలేను కూడా. వెళ్ళినా ఇక్కడ పెట్టేసేసి అక్కడికి వెళ్ళినా ఒక్క రోజు కూడా అక్కడ నేను ఉండలేను. ఆ వాతావరణం అది నా వల్ల కాదు అసలు. మరి తర్వాత ప్రధాన దాన్ని ఏ విధంగా నువ్వు క్లియర్ చేస్తావు చూడు, కానీ నా వల్ల అయితే కాదు. రే బాబు నువ్వు కంగారు పడుకో, పిచ్చి పిచ్చిగా మాట్లాడేం లేదు 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 పిచ్చిగా ఏం లేదు, నా వల్ల అయితే కాదు ఇంకా. కానీ విద్య పిల్లలు మాత్రం నాకు చాలా జాలి వేస్తుంది. వాళ్ళు చాలా అదృష్టవంతులని అనుకున్నాను, కానీ నేను అవుతారని అనుకోలేదు మధ్యలో. వాళ్ళు నిజంగా అదృష్టవంతులేరా, కానీ వాళ్ళ అదృష్టవంతులు కాదు అసలు. వాళ్ళ అదృష్టవంతులే, నువ్వు మాట్లాడే నువ్వు చేసే పనుల వల్ల దురదృష్టవంతులు అవుతారు. చాలా అదృష్టవంతులు అని అనుకున్నాను, కంటే అది చాలా హ్యాపీ అని అనుకున్నాను. నువ్వు మాట్లాడుతున్నావు, ఒకసారి నీతో మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరితోటి మాట్లాడు, నేను బయట సీఎం గారి బందోబస్తు వస్తే వచ్చాను. ఇప్పుడు అనవసరం విద్యను కంగారు పెట్టుకో. ఇప్పుడు ఏం చేసుకుంటావు, ఏం చేసుకుంటావు, ఏం చేసుకుంటావురా? ఏం చేసుకుంటావని అంటే ఏం చెప్తాను, నా వల్ల కావట్లేదు రాదురా, నేను ఉండలేకపోతున్నాను.